దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. కార్మిక సంఘాల నిరసనకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పటాన్చెరు నుంచి పాశం మైలారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చట్టాల వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత ఇచ్చిన విషయాన్ని అందరికీ విషయమే. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా బంధు పిలుపులో భాగంగా ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో అతిపెద్ద పారిశ్రామిక వాడైనటువంటి ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని ఈ బంద్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక చట్టాల వ్యతిరేకంగా నిరసిస్తూ వారికి నిరసన తెలుపుతూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు నర్రా భిక్షపతి గారు, యాదగిరి యాదవ్ గారు, పృథ్వీరాజు గారు, మిగతా కార్మిక నాయకులు శ్రీనివాస్ గారు, అన్ని కార్మిక సంఘాల నాయకులు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో కార్మికులకు న్యాయం జరిగే విధంగా ఎప్పుడు ఎటువంటి పిలిపించినా మన ప్రాంతంలో కార్మికులకు అండదండలుగా ఉండి వారికి చేదోడు వాదోడుగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కార్మిక సంఘాలని ఈ ప్రాంత నాయకులని అందరికీ తెలియజేస్తారు. సోదరులారా, ఈ చట్టాలను వెనుకకు తీసుకోవాల్సిందే. కార్మికుల మెడ మీద కత్తి పెట్టి చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలను అధోగతి చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఈరోజు మీరు ఈ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది నిరసనలు. అందులో భాగంగా పటాన్చెరు పారిశ్రామిక వాడబట్టే కాదు, బొల్లారం కానీ, రాజీపల్లి కానీ, గడ్డపోతారం కానీ, పాశమైలారం కానీ అన్ని ప్రాంతాలలో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. వారందరికీ మద్దతుగా మేము అండదండలుగా ఉండి ముందుకెళ్తామని తెలియజేస్తాం.